Hello dear aspirants, good morning. Welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, నిపుణ కాలమిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్. ఆల్రెడీ మనం ఒక రెండు వీడియోలు డిస్కస్ చేసిన, ఒకటి స్టూడెంట్స్కు సంబంధించింది, అట్లాగే రెండోది పేరెంట్స్కి సంబంధించిందండి. ఆ రెండు వీడియోలు చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ రెండు వీడియోలు చూసిన తర్వాతనే ఈ వీడియో నుంచి కంటిన్యూషన్ అనేది చేయండి. ఎందుకోసం అంటే ఒక సగటు 10th క్లాస్ అయిన అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఫ్యూచర్లో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో తెలవాలంటే ఫస్ట్ నీ ఇంటర్నల్ అభిప్రాయం అనేది తెలవాలి. దానికి సంబంధించిన ఒక వీడియో. అట్లాగే పేరెంట్స్ అందరూ కూడా ఇన్ని రోజులంతా కామన్ ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత దెన్ 10th తర్వాత మీ పిల్లల్ని ఏం చేయాలనేది ఒక మీ పర్సనల్ ఇంటెన్షన్కి రావడం జరుగుతుంది, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీ పిల్లల అభిప్రాయం మేరకు కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది పేరెంట్స్కి సంబంధించింది ఉందండి. ఈ రెండు వీడియోస్ చూసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ కండి. సో నేను మొత్తం మీదుగా 10th క్లాస్ తర్వాత ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, వాటికి రీచ్ కావాలంటే ఏమేం చేయాలనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఆ వీడియో యొక్క లింకులు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశానండి, ఒకసారి చూడండి. మరి 10th క్లాస్ తర్వాత మనకున్న మొదటి అవకాశాలు ఏంది ఫస్ట్ చూద్దాం. ఇక్కడ రైట్ ఓవరాల్గా నేను తీసుకొచ్చాను. ఫస్ట్ ఏంటంటే పాలిసెట్ అండ్ అదర్ డిప్లొమా కోర్సెస్ అనేది ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఐటీఐ అనేది రెండోది, మూడోది ఏంటంటే ట్రిపుల్ ఐటీ అండి, నాలుగోది అయితే మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ అనేది ఉంటుందండి. దాంతోపాటు 10th క్లాస్ కాగానే జాబ్స్కు సంబంధించింది కూడా ఇక్కడ ఉందండి. ఇవి 10th క్లాస్ కాగానే బయటకు రాగానే ఉన్న అవకాశాలండి. అంటే ఇది ఒక జంక్షన్ అనుకుందాం. ఇది 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే ఇవి మిగిలిన అవకాశాలు. అంటే ఇక్కడ చూపించిన ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. పాలిసెట్ అండ్ అదర్ డిప్లొమా కోర్సెస్ చేయడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. ఇది ఒక ఫస్ట్ వే. అదే కాకుండా ఐటీఐ, అదే కాకుండా ట్రిపుల్ ఐటీ, అదే కాకుండా ఇంటర్మీడియట్, అదే కాకుండా ఎట్లాంటి చదువులు చదవకుండా నెక్స్ట్ జాబ్ సైడే ఈజీగా వెళ్ళిపోవాలనుకుంటే జాబ్స్ అండి. సో ఇవి మనకున్న అవకాశాలు. దీంట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారనేది మీరు ఆల్రెడీ ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. లేదు అట్లాంటి అభిప్రాయం ఏమీ లేకపోతే నేను ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకే వీడియోలో నేను కంక్లూడ్ చేయనండి. ఒక 5-6 వీడియోస్ ద్వారానే ప్రతి విషయాన్ని కంక్లూడ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో నేను క్లియర్గా పాలిసెట్కి సంబంధించిన దాని గురించి మాత్రం నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా అండి. సో 10th క్లాస్కి సంబంధించి ఆల్రెడీ పాలిసెట్ నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్ది వచ్చేసిందండి. ఆల్ టికెట్స్ వచ్చిన తర్వాత అందరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారండి. సో మరి పాలిసెట్ ఎగ్జామినేషన్ రాయడం వల్ల ఏం చేయడానికి మనకు స్కోప్ ఉందనే దాన్ని ఇక్కడ గమనిద్దాం. రైట్, ఫస్ట్ ఏంటంటే పాలిసెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండి. ఎంట్రన్స్కి అప్లై చేసిన వాళ్ళే ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తుందండి. ఇక్కడ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని బైపీసీ సెక్టార్ అట్లాగే ఎంపీసీ రెండు రకాలుగా, అంటే మ్యాథమెటిక్స్ని బేస్ చేసుకొని, బయాలజికల్ సైన్స్ని బేస్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు అడిగిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం 2 రకాల డిప్లొమా కోర్సెస్ సైడ్ పోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేయడానికి మొదటి అవకాశం పాలిసెట్టేనండి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది చేయడానికి ఇక్కడ నీకు బైపీస్కి సంబంధించిన ర్యాంకు, ఎంపీస్కి సంబంధించిన ర్యాంకుని ఇస్తాడు సబ్జెక్ట్స్ని బట్టి. సో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పోవాలంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన ర్యాంకును పట్టుకొనే మనం ఇటు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ అని మీరు అందరూ వినే ఉంటారు. 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్స్ అనేది ఉంటుంది కదా. ఈ ఇంజనీరింగ్ చేయడానికంటే ముందే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది ఉంటుందండి. ఎవరైతే కంపల్సరీ నేను ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరో, ఎలక్ట్రికల్ ఇంజనీరో, సివిల్ ఇంజనీరో లేదా మెకానికల్ ఇంజనీరో కావాలనుకుంటే అది ఇంటర్మీడియట్ తర్వాత కావాలనుకుంటేనేమో ఇంటర్మీడియట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు నేను ఇంటర్మీడియట్ కంటే ముందుగానే దానికి సంబంధించిన కోర్సును చదువుకొని దాంట్లో ప్రావీణ్యాన్ని పొందుతా, లేదు రేపు ప్రొద్దున బీటెక్ చేయకున్నా కానీ ఇంజనీరింగ్ కోర్సుని నేను అభ్యసించి ఏదో రకంగా నేను సెట్ కావాలనుకున్న వాళ్లకు ఈ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. అంటే ఈ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేస్తేనే ఒక్కొక్క ఇంజనీరింగ్ చేసిన దానికంటే కొంచెం తక్కువ స్టడీస్లో ఉంటాం, సేమ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయండి. అంత పెద్ద మొత్తంలో ప్యాకేజెస్ లేకపోయినా కానీ తక్కువ ప్యాకేజెస్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. నువ్వు పని చేసుకోవడానికి అవకాశం అనేది అయితే ఇక్కడ ఉంటుంది. లేదు నువ్వు కంపల్సరీ అక్కడ 4 years ఇంజనీరింగ్ చేస్తా అనుకుంటే ఇక్కడ ఎక్కువగా సబ్జెక్ట్ని గెయిన్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుందండి. ఇది డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. అన్ని రకాల బ్రాంచెస్ అయితే ఉంటాయండి.
ఇది ఒక రకం. అట్లాగే ఇక్కడ బైపీసీ అంటే బయాలజికల్ సైన్స్ను బేస్ చేసుకొని మనకు వచ్చిన ర్యాంకును ఆధారంగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అట్లాగే డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ, డిప్లొమా ఇన్ డైరీ అండ్ ఫిషరీస్కి సంబంధించిన కోర్సెస్ చేయడానికి కూడా మనం ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ని రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాయకపోతే ఇందులో ఏది చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదండి. అట్లాగే డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అండి, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఇది కూడా ఈ పాలిసెట్ని బేస్ చేసుకునే మనకు అవకాశం అనేది ఉంటుందండి. ఏమంటున్నా అండి ఇక్కడ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేయాలన్నా పాలిసెట్టే రాయాలి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ రాయాలన్నా పాలిసెట్టే రాయాలి, లేదా డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ డైరీ అండ్ ఫిషరీస్ చేయాలన్నా పాలిసెట్టే ఉండాలి. అట్లాగే డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అన్నా కానీ మనకు పాలిసెట్ అనేది ఉండాలండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని పాలిసెట్ ద్వారానే వీటిలో మనం ప్రవేశాలు పొందుతామండి. అదేవిధంగా ఈ పాలిసెట్ కాకుండా ఇంకా వేరే రకాల డిప్లొమా కోర్సెస్ని గమనిస్తే డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ వీటి రెండింటికి సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్స్ అయితే మనకు వస్తాయండి. ఆ నోటిఫికేషన్ ద్వారా మనం అప్లై చేసి దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ రాస్తే మనం ఇది హ్యాండ్లూమ్ టెక్నాలజీ సైడ్ వెళ్ళొచ్చు, ప్లాస్టిక్ టెక్నాలజీ సైడ్ కూడా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు హ్యాండ్లూమ్కు సంబంధించింది, ప్లాస్టిక్ సంబంధించింది ఇప్పుడు ట్రెండ్ అంతా వాటిదే నడుస్తుందండి. ఆ డిప్లొమా కోర్సెస్కి కంప్లీట్ చేస్తే ఆ ఇండస్ట్రియల్ సైడ్ మనం వెళ్ళడానికి లేదా సెల్ఫ్ ఎంప్లాయబిలిటీని పొందడానికి కూడా ఇక్కడ స్కోప్ అనేది అయితే ఎక్కువగా మనకు ఉంటుందండి. అదేవిధంగా వచ్చేసరికి మరి సార్ నేను ఓకే పాలిసెట్ ఎగ్జామినేషన్ రాసేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే నేను ఫర్దర్గా ఏం చేయడానికి అవకాశం అనేది ఉంది అని గమనిస్తే ఇక్కడ చూద్దాం. ఎస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అయిపోతే నువ్వు ఈసెట్ అనేది ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఈ ఈసెట్ ఎగ్జామ్కి కంప్లీట్ చేస్తే దాని మెరిట్ ఆధారంగా నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది? బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అందరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసుకొని ఎస్ జనరల్గా అయితే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాస్తే ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలలో సీట్లు పొందొచ్చు. లేదు స్టేట్కి సంబంధించిన ఎప్సెట్ ఎగ్జామినేషన్ రాస్తే స్టేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోవచ్చు. వాళ్ళందరూ ఫస్ట్ ఇయర్ నుంచే జాయిన్ అవుతారు. కానీ ఎవరైతే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఈసెట్ ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్లో వెళ్ళి డైరెక్ట్ జాయిన్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. ఈ విషయాన్ని గమనించాలి. లేదు సార్ నేను డిప్లొమా ఇంజనీరింగ్ చేసేస్తా, నాకు తర్వాత ఫర్దర్గా బీటెక్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, అంత ఓపిక లేదు, నా ఫినాన్షియల్ సపోర్ట్ పనిచేయట్లేదు, నేను ఇంకేమైనా జాబ్ సైడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకున్న జాబ్స్ గమనిస్తే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రైల్వే జేఈకి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారండి, లోకో పైలట్కు వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారండి, ఎస్ఎస్సి జేఈకి వాళ్ళే ఎలిజిబుల్ ఉంటారండి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ 3 రకాల జాబ్లకు ఎలిజిబుల్గా ఉంటారండి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కు సంబంధించిన వేటిలో ఎలిజిబుల్ ఉంటారంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించి కావచ్చు, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కు సంబంధించినవి కావచ్చు, లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు సంబంధించినవి కావచ్చు. ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జూనియర్ కానీ సబ్ ఇంజనీర్ పోస్టులు అనే వాటికి కూడా ఈ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళే ఎలిజిబుల్గా ఉంటారండి. అట్లాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఈ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళకు అవకాశం అనేది ఉంటుందండి. మరి ఈసారి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా మేము సెల్ఫ్గా పని చేసుకోవచ్చా, సెల్ఫ్గా పని చేసుకోరాదా అంటే కంపల్సరీ సెల్ఫ్గా పని చేసుకోవచ్చండి. లేదు ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్ల సైడ్ పోవచ్చా పోరాదంటే 100% పోవచ్చండి. ఏంటి ప్రైవేట్ సెక్టార్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వైపు వెళ్ళొచ్చు, ఆటోమొబైల్స్ రంగం వైపు వెళ్ళొచ్చు, పవర్ ప్లాంట్స్ వైపు వెళ్ళొచ్చు, లేదా సెల్ఫ్గా ఇంజనీరింగ్ సైడ్ కూడా నువ్వు వెళ్ళి నీ పని నువ్వు కూడా చేసుకోవడానికి అవకాశం అనేది అయితే ఉంటుంది. అంటే నీకు ప్రైవేట్ సంబంధించిన అవకాశాలు ఎట్లా ఉంటాయో గవర్నమెంట్ సంబంధించినవి కూడా అట్లాగే ఉంటాయండి. రెండిట్లలో కూడా నీకు సబ్జెక్టు పైన పరిజ్ఞానం బాగుంటే నువ్వు దేంట్లోనైనా లీడ్ చేయడానికి ఎక్కువ స్కోప్ అదైతే కనబడుతుందండి. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దెన్ అదేవిధంగా సార్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సైడ్ వెళ్తే ఇందాక మనం చెప్పిన దాంట్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సైడ్ వెళ్తే ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి నార్మల్ కోర్స్ అగ్రికల్చర్ కోర్సు 2 సంవత్సరాల కోర్స్ అనేది ఉంటుందండి. అట్లాగే దీంట్లో కొంచెం కొత్తగా తీసుకొచ్చింది ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది తీసుకొచ్చారండి, అది 2 సంవత్సరాల కోర్స్ అండి. ఈ 2 కాకుండా సీడ్కి సంబంధించిన టెక్నాలజీ సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సు కూడా ఈ డిప్లొమాలో ఉంటుంది. సీడ్ టెక్నాలజీ
సంబంధించింది ఉంటుంది. అంటే ఈ రెండు ఏంటంటే కంప్లీట్ క్రాప్స్కు సంబంధించిన పని ఉంటే, ఇక్కడ ఈ 3 సంవత్సరాల కోర్స్ ఏంటంటే అగ్రికల్చర్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, మెషిన్స్ ఉన్నాయి కదా, టెక్నాలజీ ఉంది కదా, ఆ టెక్నాలజీ అంతా చదువుకునేది ఎవరు? వీళ్ళు చదువుకుంటారండి. సో ఇది డిఫరెన్స్. వీళ్ళేమో విత్తనాలు, మందులు, క్రాప్, దానికి సంబంధించిన ఈల్డ్ గురించి వీళ్ళంతా చదువుకుంటే, వీళ్ళు ఏంటంటే వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లు కావచ్చు, పరికరాలు కావచ్చు, వాటికి సంబంధించిన దానిపైన వీళ్ళు చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కొత్త కొత్త డ్రోన్స్ వస్తున్నాయి, ట్రాక్టర్స్ వస్తున్నాయి, ఇంకా మెషినరీస్ వస్తున్నాయి. ఇవన్నీ కొత్తగా సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందని గల కారణం ఏంటంటే వీళ్ళు. కొత్త వంగడాలు వస్తున్నాయి, కొత్త మందులు వస్తున్నాయి, దిగుబడులలో మార్పులు జరుగుతున్నాయి, చేర్పులు జరుగుతున్నాయి అనే దానికంటే వీళ్ళు కారణం అవుతారండి. సో ఈ రెండు డిఫరెన్స్. ఆర్గానిక్ అయితే మీకు అందరూ తెలుసు, ఫ్యూచర్ మొత్తం కూడా ఆర్గానిక్ అగ్రికల్చర్కి డిమాండ్ ఉంటుంది. ఎందుకోసం అంటే పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ వల్ల ప్రభావం ఎంతగానో ఉందో, అట్లా పాత పద్ధతుల ద్వారా కెమికల్స్ లేకుండా మన వ్యవసాయ రంగంలో తినే ఆహార పదార్థాలు అన్నింటిని ఉత్పత్తి చేయడానికి ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది ఫుల్ డిమాండ్ అనేది ఫ్యూచర్లో ఉండబోతుందండి. అది గుర్తుపెట్టుకోవాలి. సార్ ఒకవేళ మేము నార్మల్ అగ్రికల్చరో లేదా ఆర్గానిక్ అగ్రికల్చర్ కింద మేము చదువుకుంటే నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, ఈ రెండింటితోటి మీరు ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఉద్యోగాలు పొందొచ్చండి. ఎట్లాంటి ఉద్యోగాలు అంటే ఏఈఓ కావచ్చు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి వీళ్ళు డైరెక్ట్ ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడికి ఎగ్జామినేషన్ రాసేసి మెరిట్లో వస్తే నీకు డైరెక్ట్ ఏఈఓ పోస్ట్ అనేది వచ్చేస్తుందండి. మీ మండల పరిధిలోనే నువ్వు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో అయితే బొచ్చడి అవకాశాలు ఉన్నాయండి. ప్రతి కార్పొరేట్ అగ్రికల్చర్ రిలేటెడ్ కంపెనీలో కూడా వీళ్ళ యొక్క అవసరం అనేది ఉంటుంది. కావున నువ్వు జస్ట్ ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువగా నువ్వు ఎక్కువగా ఉద్యోగం చేయడానికి, ఎక్కువగా అవకాశాలు పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. మంచి లైఫ్ను కూడా మనం ఇక్కడ లీడ్ చేయొచ్చండి. సో లేదు సార్ మేమేం ఉద్యోగం చేయం, మేము ఫర్దర్ స్టడీస్కి వెళ్తామంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటుందండి. వీళ్ళు కూడా ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే 4 years బీఎస్సీ అగ్రికల్చర్ అనేది చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 4 years అగ్రికల్చర్ కింద కంప్లీట్ కింద చేసుకుంటే మనం డైరెక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సైడ్ పోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రైవేట్ సెక్టార్లో ఇంకా హయ్యర్ పొజిషన్లో జాయిన్ కావడానికి అవకాశం అనేది కూడా ఉంటుందండి. దాని తర్వాత మనం ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా చేయొచ్చు, దాని తర్వాత పిహెచ్డి కూడా చేయొచ్చు అండి. అంటే ఒక రీసెర్చ్గా చేయడానికి మనం ముందుకు వెళ్ళడానికి స్కోప్ అనేది ఉంటుంది. అట్లాగే ఈ డిప్లొమా కాలేజీలలో కావచ్చు లేదా అగ్రికల్చర్ కాలేజీలలో కానీ టీచింగ్ ప్రొఫెషన్ సైడ్ పోవడానికి కూడా ఈ ఎంఎస్సీ పిహెచ్డీలు కూడా మనకు హెల్ప్ అవుతాయండి. అదేవిధంగా ఒకవేళ సార్ నేను ఇంజనీరింగ్ 3 years డిప్లొమా అగ్రికల్చర్ చేస్తే దాని తర్వాత నువ్వు బీటెక్ అగ్రికల్చర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే బీటెక్ అగ్రికల్చర్ కింద చేస్తే నువ్వు ప్రొఫెషనల్ ఒక ఇంజనీర్ అనేది అయిపోతావు. అది అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించింది. మీ అందరికీ తెలుసు భవిష్యత్ అంతా అగ్రికల్చర్దేనండి. సో ఈ కోర్సు చేసినా మంచి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఈ సెషన్లో మనకు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఎట్లాంటి కోర్సెస్ చేయొచ్చు, ఇట్స్ మీన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కావచ్చు లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కావచ్చు. సో మరి ఈ రెండు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేస్తే ఫర్దర్ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేదా ఫర్దర్ స్టడీస్కి సంబంధించిన దాన్ని నేను క్లారిటీగా మీకు చెప్పడం అనేది జరిగిందండి. నెక్స్ట్ వీడియోలో ఐటీఐకి సంబంధించిన అవకాశాలు, ఐటీఐ కోర్సులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వీటి వల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ట్రిపుల్-ఐటీకి సంబంధించింది, దాని తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించింది, దాని తర్వాత జాబ్కు సంబంధించిన దాని గురించి డిస్కస్ అయితే చేసే ప్రయత్నం చేద్దాం. అట్లాగే మీరు ఈ వీడియో చూసేటప్పుడు వినేటప్పుడు మీకు చాలా డౌట్స్ రైజ్ అవుతాయండి. కంపల్సరీ మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ కమెంట్స్ అన్నింటిని తీసుకొని మరొక వీడియో ద్వారా మీకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.